హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాత్విక కనకాల. ఏంటి పిల్ల కిడ్డీ బ్యాంక్ పట్టుకొని ఆడుకుంటుంది చిన్నపిల్ల అనుకుంటున్నారా? కాదండి, నాకు చిన్నప్పటి నుంచి ఒక గుడ్ హ్యాబిట్ అనమాట. ఎక్కడ కాయిన్స్ కనిపించినా, ఎవరు నాకు డబ్బులు ఇచ్చినా నేను కిడ్డీ బ్యాంక్లో దాచుకునే అలవాటు ఉందన్నమాట నాకు. ఆ కిడ్డీ బ్యాంక్లో వచ్చిన డబ్బులతో ఏదైనా కొనుక్కోవడం కూడా అలవాటు నాకు. కానీ ఇవి నేను పెళ్ళయ్యాక మా అత్తగారింటికి వచ్చాక ఈ కిడ్డీ బ్యాంక్ నేను కొనిపించుకొని మా ఆయనతో, నేను అప్పటి నుంచి నాకు ఎక్కడ కాయిన్స్ కనిపించినా, నోట్లు కనిపించినా అన్నీ నేను అందులో వేయడం నాకు అలవాటు మాట. వేసేసాను, అలాగే పోగు చేశాను అనమాట ఇవన్నీ. కానీ మేము ఇల్లు షిఫ్ట్ అయ్యి ఏలూరు వచ్చేసినాక బీరువాలోనే ఉండిపోయింది కిడ్డీ బ్యాంక్. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను. సేమ్ నాలాంటి కిడ్డీ బ్యాంకే ఉంటే వాళ్ళు లోన నాకులాగే కాయిన్స్ కానీ నోట్లు కానీ అన్నీ పెట్టుకుంటే అవన్నీ తుప్పు పట్టిపోయినాయి అన్నమాట. అమ్మ, నాకు చూసిన దగ్గర నుంచి నా దగ్గర కూడా సేమ్ ఉంది కదా, నేను కూడా అమౌంట్ దాచుకున్నాను కదా అనిపించింది. వెంటనే ఇంకా మా ఇంటికి రాగానే ఇంక మా ఆయన కూర్చోబెట్టి, నాకు ఈ కిడ్డీ బ్యాంక్ ఎలాగైనా తీసే, నా అమౌంట్ బయటికి తీసే, ఎంత ఉంటే అంత అని చెప్పేసి అన్నాను. ఇంకా మా ఆయన పట్టు మీద కూర్చొని ఆ పని మొదలు పెట్టాడనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని కాయిన్స్ నేను దాచానా అని. కానీ మేము ఏలూరు వచ్చిన తగ్గించిన అసలు కిడ్డీ బ్యాంక్ లోన్ ఉండిపోవడం వల్ల చాలా అమౌంట్ నేను అసలు వెయ్యట్లేదు. ఎదురుగా కాయిన్స్ కనిపించినా అవి అక్కడ దాస్తున్నాను కానీ అసలు కిడ్డీ బ్యాంక్లో వేయలేదన్నమాట. ఇంకెందుకు నాకు వద్దు కిడ్డీ బ్యాంక్ అని చెప్పేసి నేను ఇలా తొంతు పెట్టి మా ఆయనతో లెక్క పెట్టేస్తున్నాను. దేనికి అవి కాయిన్స్ సపరేట్ చేసేసి, నాకు అందులో ఒక 20 రూపీస్ కాయిన్స్ 2 కనిపించినాయి అన్నమాట. అవి నేను ఎప్పుడు దాచానో నాకు తెలియదు. కానీ మా ఆయన ఈ డబ్బులతో ఏం కొనుక్కుంటావు అమ్మా అని అడిగాడు. నేనన్నా ఏమి కొనుక్కొని దాచుకుంటానని చెప్పాను అనమాట. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.